చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు వివేక్. ఏడాదిలోగా చెన్నూరు నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇప్పటికే నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. నేతకాని భవనానికి సంబంధించిన ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా నేతకాని ముదిరాజు సంఘాలకు భవనాలు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 20 లక్షల రూపాయలు DMFT ఫండ్స్ నుంచి శాంక్షన్ చేపించి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. నేను వాళ్ళందరికీ ఇదే కోరుతున్నాను. మంచిగా హాల్ కట్టించి పెళ్లిళ్ళు, కాన్ఫరెన్సెస్ ఇవన్నీ చేసుకోవటానికి ఒక మంచి బిల్డింగ్ కట్టిస్తాం మీకోసము. మీరు దీన్ని ఒక మంచి కమిటీ చేసుకొని ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారంగా ఎట్లా నడిపించాలి, ఎట్లా మంచి చదువుకునే అవకాశాలు ఈ బిల్డింగ్లో కల్పించాలి. నేను మొన్న ఎలక్షన్లో కూడా ఇక్కడ నేతకాని సమాజానికి వారికి కూడా ఒక కమ్యూనిటీ హాలు వాళ్ళకి ల్యాండ్ కేటాయిస్తామని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే మేము కలెక్టర్కి ఆల్రెడీ రాసినాము. వారికి కూడా ల్యాండ్ కేటాయించాలి. నిధులు కూడా శాంక్షన్ కూడా ఆల్రెడీ అయి ఉన్నాయి. తొందరలోనే ఆ నేతకాని సమాజానికి ఏదైతే వారి కమ్యూనిటీ హాల్ అవసరమో అది కూడా పనులు తొందరగా మొదలు పెడతాము. దాంతోపాటు ఇక్కడ మన ముదిరాజ్ సంఘం వాళ్ళు కూడా వారు కోరినారు. వారికి సంఘం హాల్ని కూడా పూర్తిగా చేయాలని చెప్పి దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. చాలా నేను ఎన్నో కలలు కన్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చాక రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని తెలిపారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత సర్కార్ అక్రమ కేసులో వేధింపులకు గురి చేసిందన్నారు. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా ఎవరిపై కేసులు పెట్టలేదన్నారు. గతంలో జోరుగా సాగిన బియ్యం, ఇసుక, భూదందాలను పూర్తిగా అరికట్టామన్నారు వివేక్. మరింతగా సంపాదించాలన్న ఆశతో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డబ్బులు లేని కేసీఆర్ కు 1000 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. నాకు కూడా అనిపించింది ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కువ నిధులు తీసుకురావాలి, ఎక్కువ నిధులు మన చెన్నూరు ప్రాంతాల్లో పెట్టాలి. ఫారెస్ట్ ఏరియా అయినప్పటికీ కూడా పర్మిషన్లు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా చేసుకోవాలని చెప్పి నాకు కూడా ఒక తపన ఉన్నది. దాని ప్రకారంగానే ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో మంచినీటి కరువు ఉన్నప్పటికీ కూడా చెప్పండి, నేను దాని సమస్య పూర్తిగా చేస్తాను. రోడ్ల విషయం కూడా అన్ని ఎక్కువ రోడ్స్ కూడా R&B నుంచి సుమారు 60 కోట్ల రూపాయలు మనకు ఈ చెన్నూరు నియోజకవర్గానికి అంటే 60 కోట్ల కూడా మెజారిటీ నిధులు మన కోట్పల్లి మండలికే అప్లై అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన ఉండాలి. ఇంతకుముందు మీరందరూ చూసినారు, పోలీస్ నుంచి ఎంతమంది మీద కేసులు పెట్టడము, వాళ్ళను ఉట్టినే పోలీస్ స్టేషన్ పిలవడము, వాళ్ళను రోజు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా కార్యాచరణ నడుస్తుండే అప్పుడు. కానీ ప్రజాపాలన వచ్చిన తర్వాత గర్వంగా చెప్పుకోవచ్చు, ఎక్కడ కూడా ఎవరిని కూడా అన్యాయంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు మనం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి వాగులో లెవెల్ 110ను జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 15 లక్షల నిధులతో వంతెన నిర్మించారని హర్షం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్య పరిష్కారానికి 55 ఎకరాల ఫారెస్ట్ భూములను కొన్నామని చెప్పారు ఎమ్మెల్యే. అటవీ శాఖ అనుమతి తీసుకొని ఆగిపోయిన పనులను పూర్తి చేశామన్నారు. నక్కలపల్లిలో త్వరలోనే రోడ్లు కూడా వేస్తామని చెప్పారు వివేక్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడైనా పని జరిగితే ఆపాలి, R&B PR ఆఫీషియల్స్కి నోటీసెస్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా చట్టం ప్రకారంగా ఉన్నాయి. మనం ఇది జాగ్రత్తగా చేయాలని చెప్పి కలెక్టర్ గారు ఒక మంచి నిర్ణయం 55 ఎకరాలు ఇంకో చోటు ఇచ్చి మన చెన్నూరు ప్రాంతంలో ఈ రోడ్స్ కావడానికి ఇవన్నీ కూడా మనము పనులు చేసుకోవచ్చు. ఈ పర్మిషన్ వచ్చిన తర్వాత అందరు కూడా కొద్దిగా ఓపిక ఉండాలి. ఇప్పుడే తిరుపతి రెడ్డి, శ్రావణ్ రెడ్డి చెప్పినట్టు సార్ మాకు వస్తుంది, ఇన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చేసిండ్రు, మన ఈ మన హయాంలో 100% మీకు ఒక మంచి బ్రిడ్జ్ చేసి
అంతేగాక నేను ఇప్పుడే అక్కడి నుంచి వచ్చేటప్పుడు రోడ్ కూడా బాగాలేదు. ఎన్ఆర్జిఎస్ ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎన్ఆర్జిఎస్లోనూ ఎందులోనూ పెట్టి ఈ రోడ్ కూడా మంచిగా చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. చెన్నూరు మున్సిపాలిటీలో కొత్తగా నిర్మించనున్న ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేశారు వివేక్ వెంకటస్వామి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 1,43,00,000తో ప్రైమరీ హెల్త్ సెంటర్ ను నిర్మిస్తున్నామని చెప్పారు.